ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోవద్దు. 1000 లక్షలు పెట్టి వాడు 3 BHK 4 BHK అపార్ట్మెంట్ వరకు ఎగ్జాక్ట్గా ఈ లెఫ్ట్ దగ్గర ఈ ఏరియాలో కుమారి లోపలికి వెళ్ళాలా, ఒక రౌండ్ వేసి రావాలా, ఒక రౌండ్ వేసి చూడు. హైటెక్ సిటీ పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిన ఏరియా అన్నట్టు ఇటు సైడ్ నుంచి. కన్స్ట్రక్షన్ది లేనప్పుడు డెలాయిట్ బిల్డింగ్ భలే కనిపించేది. ఇప్పుడు మొత్తం ఇది అడ్డం వచ్చేసింది. డైరెక్ట్ ఇన్ఆర్బిట్ మాల్ వెళ్తేనే బాగుంటుంది. యాక్చువల్గా రైట్ సైడ్ కనిపించే బిల్డింగ్ దగ్గర ఒక రౌండ్ వేస్తే బాగుంటుంది. కాకపోతే పోవాలా దాన్ని చూస్తాం. ఒక రౌండ్ వేద్దామా, వేస్తేనే బాగుంటుంది. నాకు ఈ ఫ్లైఓవర్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అన్ని మన సినిమాలో చూపించే బిల్డింగ్స్ హైటెక్ సిటీ సంబంధించిన అన్ని ఈ ఫ్లైఓవర్ నుంచి చూడవచ్చు అన్నట్టు. మొత్తం రైట్ సైడ్ ఉంటాయి. మొత్తం నైట్ వ్యూ కానీ మార్నింగ్ వ్యూ కానీ అనిపిస్తుంది అసలు. కుమారి అంటే స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది మనం దిగిన తర్వాత ఒక యూటర్న్ తీసుకోవాలి. కాకపోతే వీకెండ్ ఉండదు అనుకుంటాం. నేను ఎప్పుడు వెళ్ళలే కానీ ఒకసారి ఆఫ్టర్నూన్ ట్రై చేస్తాను. పాపం ఆంటీని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో వీకెండ్ ఏం చేస్తారంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, చాలా తక్కువ అనిపిస్తాయి నాకు. ఒకటి షాపింగ్ మాల్స్. దాంట్లో ఏం చేయొచ్చు, ఐదర్ షాపింగ్ లేకపోతే రెస్టారెంట్లో తినడమా, మూవీసా, అంతే 3. అంటే కొన్ని సెలూన్స్ అవి వాటికి కూడా వెళ్ళచ్చు అందులో. సో అవి కాకుండా చాలా గార్డెన్స్ డెవలప్ చేసి, అది ఏమాట కామాట చెప్పుకోవాలి. గార్డెన్స్ మాత్రం మస్తు డెవలప్ చేసి, అది కూడా మార్నింగ్ ఈవినింగ్ పోవడానికి అయితే అవి ఈజీ. అది దట్టు కొద్ది దగ్గరలో ఉంటే బెటర్. సిటీ లోపలికి వెళ్ళి చేయాల్సినవి అంటే అది కష్టమే అన్నట్టు. అక్కడ సిటీ లోపలికి ఈవినింగ్స్ పోవడం అనేది చాలా కష్టమైన పని. అంత ట్రాఫిక్ ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది. డ్రైవింగ్ చేసి ఈ క్లచ్ నొక్కి అసలు ఇరిటేషన్ వస్తుంది అన్నట్టు. ఎంత లైన్ ఉంది. ఇది ఇన్ఆర్బిట్ మాల్. లోపలికి వెళ్ళాలా, ఒక రౌండ్ వేసి రావాలా, ఒక రౌండ్ వేసి వస్తా. ఎట్లా ఇక్కడ వరకు వచ్చినాం కదా, ఒక రౌండ్ వేసి వచ్చినాం అనుకో కనీసం ఆ బిల్డింగ్స్ కూడా కవర్ చేయొచ్చు. ఈ కార్ వచ్చేది ఇన్ఆర్బిట్ మాల్ నుంచి ఎగ్జిట్ అన్నట్టు. ఈ టైంకి వస్తే కార్ పార్కింగ్ కూడా దొరకడం కష్టం. 6:15 అవుతుంది ఆల్మోస్ట్. ఇది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఏరియా. కొంచెం కనబడుతుంది లెఫ్ట్ సైడ్, కనబడుతుందో లేదో అది కొద్దిగా కనబడుతుంది అంతే. మనం ఇక్కడ జస్ట్ యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ మాల్కి వెళ్ళాలి. అది దుర్గం చెరువు కూడా లెఫ్ట్ సైడ్ ఒకవేళ కనిపిస్తే. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఇది ఉంది కదా, నేను ఫస్ట్ టైం ఒక కార్తో ఇంకో కార్ని గుద్దిన అరౌండ్ 5 years బ్యాక్. నాకు అప్పుడు డ్రైవింగ్ చాలా తక్కువ అంటే జస్ట్ 18 days నేర్చుకున్నా. 19th డే రోజు వచ్చిన అనమాట. మిడ్నైట్ ఆల్మోస్ట్ 11:30 11:40 అవుతుంది. ఫుల్ వర్షం వస్తుంది. నాకు అలా టర్న్ తీసుకుంటా ఉంటే అప్పుడు ఇంత మంచి రోడ్డు లేకుండే 5 years బ్యాక్. టర్న్ తీసుకుంటా ఉంటే అటు నుంచి ఒక కార్ ఫాస్ట్గా వచ్చింది. అసలు కారు కనబడనంత వర్షం వచ్చింది అన్నట్టు అప్పుడు. ఇంకా తప్పలేదు. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ లెఫ్ట్ దగ్గర ఈ ఏరియాలో కుమారి ఆంటీ షాప్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వీకెండ్ కదా, లేనట్టు. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇటు సైడ్, ఇటు రైట్ సైడ్ మంచి 5 star హోటల్ ఉంటుంది, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఒక చెరువు ఉంటుంది. కొంచెం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఈ ఏరియానే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని కుమారి అంటే షాప్ తీయించాలని చెప్పి అప్పుడు గొడవ చేసింది. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద రోడ్
రోడ్ అనమాట, డిఫరెంట్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ జనాలు ఉన్నా కూడా ప్రాబ్లం. వాడు నచ్చేవాడు కూడా వాడికి తెలిసి ఉండాలి, కొంచెం ట్రాఫిక్ చూసుకొని సైడ్లోకి నిలబడాలి. అదే ఆపోజిట్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇది మంచి కొండ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, ఇప్పుడు ఎక్కలేకపోయినా. సరే ఎప్పుడన్నా చూడాలి. అయితే మాల్కి వచ్చినాం కాబట్టి మాల్కి ఈ ఏరియాని చూడు ఆపోజిట్ వస్తాను. నాలైట్ సిటీ అంటారు రైట్ సైడ్. ప్రాపర్ ఇక నైట్లో వచ్చి చూస్తే ఈ లైటింగ్స్ అవి చూస్తే అసలు ఇండియాలో ఉన్నట్టు కనబడదు ఈ ఏరియా. మస్తు అనిపిస్తుంది. డెవలప్మెంట్ అంతా హైటెక్ సిటీలో చేస్తుండవు అంటే అట్లనే కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిటీని డెవలప్ చేయాలంటే ఏమన్నా కట్ చేయాలన్నా, ఇల్లులు కొంచెం కట్ చేయాలన్నా, రోడ్లు కొంచెం వెడల్పు చేయాలన్నా కూడా ఎవరు సహకరించడం అన్నట్టు. సో సిటీ లోపల చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇలా బయట అసలు ఎన్నిసార్లు ఒక 100 సార్లు వచ్చినా కూడా అసలు బోర్ అనిపించిన ఏరియాలు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ మై హోమ్ పూజా అని రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా కనబడుతున్నాయి కదా, 36 ఫ్లోర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. ఒక్కొక్కటి 3 BHK 4 BHK అనుకుంటా. 8 నుంచి 12 crores కొంటాయి. 8 నుంచి 12 crores ఆ బిల్డింగ్లో 3 BHK కానీ 4 BHK కానీ కొంటాయి. హైటెక్ సిటీ అంతా ఎంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అనుకుందాం. 100 లక్షలంటే 1 కోటి. 100 లక్షలంటే 1 కోటి. అట్లాంటి 10 crores 1000 లక్షలు పెట్టి వాడు 3 BHK 4 BHK అపార్ట్మెంట్ కొనుక్కొని అందులో ఉండాలి. అంత రిచ్ ఉండే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం బచ్చగాలం ఇక్కడ. అసలు ఈ బిల్డింగ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ ఫుల్ కాస్ట్. ఈ మిగతా రైట్ సైడ్ ఉండేవన్నీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, వాటికి రిలేటెడ్ ఉన్న ఆఫీసులు అన్నమాట వాళ్ళు. ఇంక ఇవన్నీ చూపించవచ్చు. కాకపోతే మాల్కి వెళ్ళి మాల్లో వేసేది ఏం లేదు. 90% మాల్కి వెళ్తే ఒక ఛాయ్ తాగి 4 రౌండ్లు వేసి ఇంటికి వెళ్తా అంతే. ఇదివరకు బాగా రేసింగ్లోకి వచ్చేవాళ్ళు అనమాట. నైట్లో న్యూస్లో వస్తూ ఉంటాయి కదా, రేసింగ్కి వచ్చి పట్టుబడ్డలు ఇలాంటి ఏరియాస్లో వస్తూ ఉంటారు. వాడు చూడు అరే ఇది కెమెరాలో వచ్చిందే లేదా, వాడు ఇట్లా ఒక టైర్ పైకని వెళ్తున్నాడు. వీళ్ళకు బల్బ్ ఏంటంటే ఇలా ఫీడ్స్ చేసే ఎవడు కూడా హెల్మెట్స్ పెట్టుకోడు. ఇక్కడ చాలా మందిని చూసినా హెల్మెట్ పెట్టుకోవడానికి ఏమవుతుందిరా, అంత ధైర్యం ఏంటిదో నాకు అర్థం కాదు. వాళ్ళ స్కిల్ మీద అంత ధైర్యం ఏమున్నది? ఇప్పుడు స్కిల్ మీద 100% ధైర్యం ఉంది, అంత కాన్ఫిడెంట్ ఉందంటే ఓకే. ఇప్పుడు రోడ్డు మీద వచ్చే దగ్గర మన స్కిల్లే కాకుండా ఆపోజిట్ వాడి మీద కూడా ఉంటుంది కదా ఆధారపడి. అట్లాంటప్పుడు అంత ధైర్యంగా ఎట్లా వస్తారో నాకు అర్థం కాదు. బతికుంటే బజ్జీలైనా అనుకుంది బతకచ్చురా. సీట్లు వేసుకుంటే ఎందుకు ఏతులు తినడం? ఇంతకుముందు ఆ ఫ్లైఓవర్ పైనుంచి వచ్చినా, ఇప్పుడు ఇది కింద నుంచి అన్నట్టు. ఇవన్నీ వితిన్ ఏంటి ఒక 5 years గ్యాప్లోనే అన్నీ డెవలప్ అయినాయి. చాలా 5 yearsలోనే ఒక 70% డెవలప్ అయినాయి ఈ ఏరియాలో. మంచిగా అనిపిస్తుంది. మనం స్పీడ్ పోవాలన్నా ఏమన్నా సిటీ బయట పోతే ఓకే, సిటీ లోపల అంతా ఓవర్ యాక్షన్ అవసరం లేదు. సిటీలో రోడ్లు మంచిగా ఉంటాయి, కాకపోతే ఏ గల్లీ నుంచి ఎవడొస్తారో తెలియనప్పుడు ఎందుకంత బల్బు. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోవద్దు. జస్ట్ ఒక యూటర్న్ తీసుకొని బిల్డింగ్లో చుట్టొచ్చినా మళ్ళీ సేమ్ ట్రాఫిక్. అచ్చా ఈ ఆటో ఎప్పుడు చూడలేదు, ఎలక్ట్రిక్ ఆటో. సగం మంది కాదు, అరౌండ్ 80% ట్రాఫిక్ వయలేషన్స్
అండ్ ఈ చిన్న చిన్న యాక్సిడెంట్స్ సిటీ లోపల అవుతాయి కదా, అవి అవ్వడానికి మెయిన్ రీజన్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, నాకు కూడా బైక్ ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు కూడా బైక్ ఉంది, బైక్ నుంచి వెళ్ళినప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువ బైక్ వాళ్ళు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే అసలు సిగ్నల్ అన్ని జంపులే, ఫాస్ట్ డెలివరీ ఇవ్వడానికి సిగ్నల్ జంపులు, రివర్స్ రావడాలు, ఆపోజిట్ రావడాలు, అసలు ఏ గల్లీ నుంచి ఎట్లా వస్తారో కూడా తెలియదు, అసలు పోతూనే ఉంటారు, ఇండికేటర్స్ వేయకుండా లెఫ్ట్ రైట్ కొడతారు. ఆటో వాళ్ళు అంతే, ఆటో వాళ్ళు అయితే అసలు ఎప్పుడు రైట్ వస్తుందో ఎప్పుడు లెఫ్ట్ వస్తుందో తెలియదు అన్నట్టు, ఆ రేంజ్లో ఉంటాయి వాళ్ళ స్కిల్స్. దాన్ని స్కిల్ అని వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రతిసారి దాన్ని స్కిల్ అనలేము. కారు వాళ్ళకు ఉన్నది ఒకటి, మామూలు బల్బ్ ఉండదు కొందరికి, మంచి లగ్జరీ కార్లు వాడుతూ ఉంటారు కొందరు. పార్కింగ్ ఎక్కడ ఇవ్వాలో తెలియదు వాళ్ళకి ప్రాబ్లం. ఆ పార్కింగ్ ఎప్పుడో ఒక కారు మామూలుగా, ఇది 2 ఉన్నాయా, 1 ఉందా, కారు పార్కింగ్ చేస్తారు కదా, చేసినప్పుడు వెనుకోడు పోవడానికి ప్లేస్ వదిలిపెట్టారు, లేకపోతే మధ్యలో అక్కడ సడన్గా ఆపేస్తారు. వెనక ఒక 10 వెహికల్స్ ఉంటాయి, వాడు ఎంత హార్న్ కొట్టినా జరపడు. ఆర్బిట్ మాల్ ఇది ఎంట్రన్స్. ఎవరన్నా డ్రాప్ చేసి పోయే వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారు, అంటే విఐపి వెహికల్స్ వస్తే ఇక్కడ ఆపుతారు, మిగతా అన్ని లోపలికి వెళ్ళాలి. నా ఈ ఇనార్బిట్ మాల్ పార్కింగ్లో అరౌండ్ 5 years బ్యాక్ నేను ఒక సెకండ్ షో కాదు, దాన్ని లాస్ట్ షో అని చెప్పచ్చు, అరౌండ్ నైట్ 11 o'clock షో. సో బైక్ మీద వచ్చినప్పుడు, నా కార్ లేనప్పుడు, అది 6 years బ్యాక్ అనుకుంటా, వచ్చినప్పుడు నా హెల్మెట్ లేపేసిండు వాడు. నేను వాడికి ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ కంప్లైంట్ ఇస్తే వాడు చెప్పిన ఏంటంటే, వాడు యాక్చువల్లీ ఎవడో కొట్టేసిండు, సో అది తెలిస్తే వాళ్ళకు బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుందని వాడు, మీ బైక్ ఉన్న ఏరియా కాకుండా మిగతా అన్ని ఏరియాలో కెమెరాలు పనిచేస్తున్నాయి, ఎక్కడైతే మీరు బైక్ పార్క్ చేసిందో అక్కడ కెమెరా పాడైంది, అందుకే అది ట్రాక్ చేయలేకపోయినామని వాడేదో నాటకాలు తప్పిండు. సరేలే పోనీ అని ఇక దాన్ని వదిలేసి కొత్త హెల్మెట్ తీసుకోవాల్సి వచ్చింది. రౌండ్ వేసుకుని వచ్చినాడు, ఏం పార్కింగ్ లేదు, ఇంకా కిందికి పోవాలి. ఇప్పుడు ఇంకా ఈ టైంలో పార్కింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బయట వాష్ ఇస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి కార్ వాష్ అండ్ కేర్ అని ఉంటుంది, ఈ లెఫ్ట్లో, దాంట్లోనే ఇస్తాను నేను 90%. బయట అసలు వేరే ఎవరి దగ్గర ఇవ్వను. వీళ్ళు కొంచెం షాపింగ్ మాల్లో ఉంది కదా, కొద్దిగా మంచిగా మెయింటైన్ చేస్తారు, మంచిగా క్లీన్ చేస్తారు. బయట అసలు ఎప్పుడు ఇవ్వలేదు. ఈ మధ్య ఇంటి దగ్గర రోజు వచ్చి క్లీన్ చేసే అతను ఉన్నాడు, సో అతను బాగా చేస్తున్నాడు. జస్ట్ 1000 రూపీస్కి పర్ మంత్ ఎవ్రీడే వచ్చి క్లీన్ చేస్తాడు. ఈ షాపింగ్ మాల్లో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జస్ట్ కార్ వాష్ 1 time 1200, 1 time 1200. ఎప్పుడు కూడా వచ్చి చేయించడానికి కూడా కుదరదు. క్వాలిటీ కావాలంటే పైసలు రాల్చాల్సిందే. వీడ కూడా లేనట్టుంది కదా. ఛాయ్ తాగడానికి వచ్చినా ఇంతసేపు ఇక్కడ ఒకటి దొరికింది, ఎవడో మంచోడు. నాకు ఇలాంటి పార్కింగ్ ఇష్టం, పక్కన పిల్లర్ ఉండాలి, సో దట్ మనకు ప్లేస్ ఎక్కువ దొరుకుతుంది అన్నట్టు. అంతే ఆపేసినాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం, ఇది తీసేసి మాల్కి వెళ్ళి ఛాయ్ తాగి అంతే.